హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ జీతాల పెంపుపై ఇప్పుడే అందిన వార్త అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. 8వ సెంట్రల్ పే కమిషన్ ఏర్పాటుతో జాప్యం, టీఓఆర్ విడుదలే ఆటంకం. కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఎదురు చూస్తున్న 8వ సెంట్రల్ పే కమిషన్ సిపిసి ఏర్పాటు మరింత ఆలస్యం కానుంది. 2025 జనవరి 16న కమిషన్ ఏర్పాటును ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే టీఓఆర్ ఫైనల్ కాకపోవడంతో పనులు మొదలు కాలేదు. టీఓఆర్ లేకుండా కమిషన్ సభ్యుల నియామకం, ఉద్యోగ సంఘాలతో చర్చలు, డేటా సేకరణ వంటి ప్రక్రియలు నిలిచిపోయాయి. చరిత్రలో ఇదే రెండో అతిపెద్ద జాప్యం కావడం గమనార్హం. 203 రోజులు గడిచినా టీఓఆర్ విడుదల కాకపోవడంతో కొత్త వేతనాలు 2027 మధ్యలో లేదా చివరిలో మాత్రమే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆలస్యం కొనసాగితే 2028కి వాయిదా పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణంతో ప్రస్తుత జీతాలు, పెన్షన్ల విలువ తగ్గిపోతుందని, రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమవుతారని హెచ్చరిస్తున్నారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.